నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వెల్లువెత్తిన కాంగ్రెస్ నిరసనలు, బీఆర్ఎస్ నేతల దిష్టిబొమ్మల దహనం. వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవాలు ప్రారంభం, రాజన్నాలయానికి భారీగా భక్తజనం. నగరంలో హలీం హారిస్ల ఘుమఘుమలు, నోరూరిస్తున్న రంజాన్ వంటకాలు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లిపై రసమయి ఫైర్, సీఎంఆర్ఎఫ్ లో స్కామ్ జరిగిందని ఆరోపణ. బులెటిన్ కి తిరిగి స్వాగతం. దళిత ప్రజాప్రతినిధులు నాయకుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. కరీంనగర్ లో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, తిమ్మాపూర్ లో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. బీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, గ్రంథాలయం సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభ మర్యాదను మంటగలిపారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారని, లోక్సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ కు సిరిసిల్లలో అవమానం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఆకరపు భాస్కర్ రెడ్డి, కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్ రెడ్డి, సమ్మద్ నవాబు, దండి రవీందర్, గంట శ్రీనివాస్, మేకల నరసయ్య, ముక్క భాస్కర్, బొబ్బిలి విక్టర్ పాల్గొన్నారు. దళిత నాయకుల పట్ల మరి అవలంబిస్తున్నటువంటి వైఖరి ఈరోజు పూర్తి స్థాయిలో అహంకారమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు కల్పిస్తూ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మా పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడికక్కడ వారి యొక్క వైఖరిని ఖండిస్తూ వారి పద్ధతి కనుక మార్చుకోకపోతే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మీ దిష్టి బొమ్మలు మాత్రమే తగలబెట్టినాం, రేపు తరిమి కొడతాం మీ వైఖరి కనుక మార్చుకోకపోతే. దేశంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ప్రకారం మరి అందరికీ హక్కులు, సమాన హక్కులు, గౌరవం లభించే విధంగా ప్రవర్తించకపోతే మీ అహంకారాన్ని దించుతాం. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీ యొక్క అహంకార వైఖరికి ఈరోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే కూడా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు. మరి అదే విధంగా మీ అహంకారాన్ని కనుక ఇప్పటికైనా తగ్గించుకోకపోతే ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక మంచి పదవిలో ఉండి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ఒక దళిత నాయకుని పట్ల అట్లా చిన్న చూపు చూసి మాట్లాడడం అది విధానమేనా? దానికి ఒక సంస్కారవంతుడు ఇంకొకరు చెప్తారు, కేటీఆర్ వచ్చి అట్లా కాదు ఇది కరెక్టే కదా అన్నట్టు. కానీ అది చదువుకున్న మంత్రుడు, తెలివి మంత్రుడు అంటాడు, నౌకరీ చేసిన అంటాడు. అటువంటి వ్యక్తి ఇది చేసేది తప్పు అని చెప్పకపోకుండా ఏకీభవించడం ఇంకా మూర్ఖత్వం. ఏదేమైనప్పటికీ కూడా సభ జరుగుతున్న సందర్భంలో ఒక క్రమశిక్షణ బాధ్యతారహితంగా పాటుపడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా జగదీష్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ కానీ ఏ రకంగా మాట్లాడారో దాన్ని ప్రజలందరూ చూసిరు. కాబట్టి ఆ రాజ్యాంగం రాసిన నిర్మాత మన అంబేద్కర్ గారిని కూడా అవమానించే పరిస్థితి విధంగా వాళ్ళు మాట్లాడడం ఇది చాలా తప్పుగా భావిస్తున్నాం. నిన్నటి రోజున అసెంబ్లీలో ఏదైతే స్పీకర్ గారి మీద జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి దళితుల పట్ల ఏ విధమైన వైఖరి ఉందో వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, ఇలాంటి అనుచితమైన ప్రవర్తన చేసినా కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న దళితులంతా ఏకం చేసి ఎక్కడికక్కడ వారిని అడ్డుకుందామని, అదేవిధంగా వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తామని, అవసరమైతే భౌతిక దాడులకు కూడా సిద్ధపడతామని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా ఖచ్చితంగా అందరూ కూడా పనిచేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టీపీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రంలో గల రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగారు నాయకులు, కార్యకర్తలు. రహదారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, మండల సీనియర్ నాయకులు గంగిడి లక్ష్మారెడ్డిలతో పాటు పోలు రాము, పోలు రమేష్ పాల్గొన్నారు. చాలా దుర్మార్గం. ఒక దళిత స్పీకర్ ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా అవమానపరుస్తారా? మీకు దళిత ద్రోహిగా ముద్రపడ్డారు. మీ పార్టీ కూడా దళిత ద్రోహి పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత ద్రోహుల పార్టీ. అది దళితులకు సంబంధించి ఎక్కడ కూడా గౌరవనీయని పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేసింది.
దళితుని స్పీకర్ చేసింది, దళితులను ఎంతోమంది దళితులను మంత్రులను చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఈ రోజు వరకు కూడా ఒక బీసీ నాయకుని కానీ ఒక దళిత నాయకుని కానీ ఇవ్వకుండా అవమానపరిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కళ్యాణోత్సవాల నేపథ్యంలో భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు కొనసాగనున్నాయి. తొలి రోజు ఉదయం పుణ్యాహవచ పూజ, పంచగవ్య మిశ్రణం, గౌరీ పూజ, రక్షాబంధనం, మంటప ప్రతిష్ట, మంటప ప్రవేశం, సాయంత్రం అంకురార్పణం, అగ్ని ప్రతిష్ట, వాస్తు హోమం, శివ మహాపురాణ ప్రవచనం, భేరి పూజ, దేవతాహ్వాన వేడుకలు జరిగాయి. కళ్యాణ మహోత్సవాలు ఆరంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయమే స్వామివారికి యొక్క పుష్కరిణిలో తీర్థరాజ పూజ గావించి అభిషేక జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారి కళ్యాణ మండపంలో శివభగవత్ పుణ్యాహవాచనము, గౌరీ పూజ, రక్షాసూత్ర పూజ, రక్షాసూత్ర బంధనము, ఋత్విగ్వర్ణము, యాగశాల ప్రవేశము మొదలైన కార్యక్రమాలు, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలను కూడా ఈరోజు ఆరంభమయ్యాయి. ఈరోజు సాయంకాలం వేళ సమస్త దేవతాహ్వానం, భేరీ పూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపటి రోజు ఉదయము ప్రజా పటల కళ్యాణోత్సవము, అలాగే ఎదుర్కొళ్ళ కార్యక్రమము, అలాగే పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము రేపటి రోజున మనకి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదిక పైన జరుగుతుంది. అలాగే ఎల్లుండి స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో సాయంకాలం వేములవాడలో ఈ నెల 20 వరకు ఈ కళ్యాణోత్సవాలు కొనసాగనున్నాయి. 17న శివ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ధ్వజారోహణం, ఎదుర్కోళ్లు, సాయంత్రం లాజమహోమం, ఔపాసనం, బలిహరణం, పెద్ద సేవ, ఊరేగింపు నిర్వహిస్తారు. 18, 19, 20 తేదీల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. సదస్సు, ఉదయం హోమాలు, అలాగే 4వ రోజు రథోత్సవ కార్యక్రమం, 5వ రోజు మనకి ఉదయము పూర్ణాహుతి, త్రిశూలయాత్ర, అవబృధ స్నానము, నాకబలి, అలాగే సాయంకాల వేళ ఏకాదశ ఆవరణములు, ఏకాదశి వ్రత కళ్యాణోత్సవాలు వస్తాయి. ఇందులో భాగంగా ఈరోజు ఆరంభించినటువంటి ఋత్విగ్వర్ణాలు, సమస్త పరివార దేవత అర్చనలు, పూజలు 5 రోజుల పాటు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రావారాభిషేక పూజ ప్రతినిత్యం కూడా 5 రోజుల పాటు, అలాగే సమస్త వేదముల పారాయణములు, లింగ పురాణము, స్కాంద పురాణము, అలాగే శివ మహాపురాణం మొదలైనటువంటి పారాయణ ప్రవచన కార్యక్రమాలు ఈరోజు ఆరంభమయ్యాయి. కాబట్టి ఈ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే స్వామివారిని రేపటి రోజున దర్శించుకుంటారో వాళ్ళందరి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం. వేములవాడలో శివపార్వతుల ఉత్సవాల నేపథ్యంలో పోలీసు బందోబస్తును పరిశీలించారు జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. ఆలయ పరిసరాల్లో ఈవో వినోద్ ఇతర అధికారులతో పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మండపం, గోశాల, ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎస్పీ వెంట టౌన్ సిఐ వీరప్రసాద్, ఆలయ ఈఈ రాజేష్, ఏఈ రామ్ కిషన్ రావు, ప్రోటోకాల్ ఏఈఓ అశోక్ ఉన్నారు. और जनरली क्या होता है, इधर थोड़ा ज़्यादा अराउंड 50,000 60,000 पॉपुलेशन आने का चांसेस है. इसलिए मैं अभी 8 दिन पहले मैंने यहाँ एज अ न्यू एसपी सिरसिल्ला चार्ज लिया है. तो मैं ये पूरा बंदोबस्त देखने आया था कि पूरा बंदोबस्त चेक करने के बाद हम सही से पूरा बंदोबस्त कर पाए. जो भी इधर लोग आएंगे उनको प्रॉपरली हम दर्शन दे पाए, इसलिए मैं इधर आया था. पूरा गौशाला विजिट किया, पूरा टेंपल विजिट किया, पार्किंग प्लेसेस देखा, एंट्री पॉइंट, एग्जिट पॉइंट, वीआईपी लाइन पूरा मैंने आज चेक किया. तो उसके अकॉर्डिंग हम प्रॉपरली बंदोबस्त करेंगे. तो जो भी हमारे जो श्रद्धालु आ रहे हैं उनको प्रॉपरली दर्शन. శివ కళ్యాణోత్సవాల నేపథ్యంలో భక్తుల కోసం వేములవాడ పట్టణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వినాయక నాట్య మండలి సురభి హైదరాబాద్ వారిచే మాయా బజార్ నృత్య ప్రదర్శన నిర్వహించారు. దేవస్థాన కౌంటర్ వద్ద భూ కైలాసను నృత్య ప్రదర్శనగా నిర్వహించారు. ఆలయ ఈవో వినోద్ ఈ కళా ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు.
నగరంలోని రెవెన్యూ గార్డెన్ లో కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మహాజన సభ నిర్వహించారు. బ్యాంకు ఇన్ఛార్జ్ అధ్యక్షులు గడ్డం విలాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కరీంనగర్, జగిత్యాల జిల్లా కేంద్రంలో మాత్రమే బ్యాంకు బ్రాంచీలు ఉండేవని, కొత్తగా గంగాధర బ్రాంచ్ను ఏర్పాటు చేసినట్టుగా గుర్తు చేశారు. రానున్న రోజుల్లో హుస్నాబాద్, చొప్పదండి, ఇతర ప్రాంతాల్లోనూ బ్రాంచ్లు ఏర్పాటు చేసి బ్యాంకు సేవలు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బ్యాంకు డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. చాలా మంది సభ్యులు హాజరై తమ తమ సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు పాటిస్తూ బ్యాంకును ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మా కమిటీ తరఫున నేను హామీ ఇస్తున్నాను. గతంలో జగిత్యాల, కరీంనగర్ ఉండే బ్రాంచ్ ఇప్పుడు నా బాడీ వచ్చిన తర్వాత గంగాధర కూడా ఓపెన్ చేశాము. త్వరలో హుస్నాబాద్, చొప్పదండితో పాటు మరికొన్ని బ్రాంచ్లు విస్తరించడానికి మా వంతు సహకారం, మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి సహాయంతో, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళైనా 3-4 బ్రాంచ్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రంజాన్ వంటకాలు నోరూరిస్తున్నాయి. ముస్లిం సోదరులే కాదు, హిందూ, క్రిస్టియన్లు, ఇతర వర్గాలు సైతం ఎంతో ఇష్టంగా ఆరగిస్తున్నారు. నగరంలో ప్రధాన వీధుల్లో, అది సాయంత్రం వేళల్లో హారిస్ ఇతర నాన్ వెజ్, వెజ్, స్వీట్స్ పదార్థాలు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. కరీంనగర్ లో సుమారు 20 సెంటర్లో హారిస్ తయారు చేసి కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నారు. హలీం అనేది రంజాన్ మాసంలో లభించే సాధారణ వంటకం. ముస్లింల కోసమే కాదు, ఇతర అన్ని మతాలు, వర్గాల వారు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. హలీంకు ఒకప్పుడు హైదరాబాద్ లో మాత్రమే ఎక్కువగా ఆదరణ ఉండేది. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల్లో హైదరాబాద్ రుచులు అందుబాటులోకి వచ్చాయి. హారీస్ అనేది బల సంవర్ధక ఆహారం. గోధుమ రవ్వ, నెయ్యి, మటన్, పుట్నాల పప్పు, గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాతో తయారు చేస్తారు. లేత పొటేలు మాంసం మందపాటి పాత్రలో 5 గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మరో 4 గంటల పాటు సన్నటి సెగపై ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకు పొడవైన కడాయితో రుబ్బుతారు. ఈ హారీస్ వల్ల అనేక లాభాలున్నాయని వైద్యులు అంటున్నారు. 1947లో ఇరాన్కు చెందిన హుస్సేన్ జబీద్ హైదరాబాద్ మదీనా సర్కిల్లో హోటల్ ప్రారంభించి హలీం విక్రయాలు ప్రారంభించేవారట. తరువాతి కాలంలో 1956లో రంజాన్ మాసం ప్రారంభమైన తొలి రోజు హలీం పేరుతో కొత్త వంటకాన్ని తయారు చేసి 25 పైసలకు ఒక పాత్రలో ఇవ్వడంతో దీని ప్రస్థానం ప్రారంభమైంది. తరువాత సంవత్సరం హలీం విశిష్టతను తెలియజేస్తూ పోస్ట్ కార్డుతో ప్రచారం నిర్వహించారు. టెలిఫోన్ డైరెక్టరీ ఆధారంగా అందులో ఉన్న సమాచారాన్ని పోస్ట్ కార్డుల ద్వారా ప్రచారం చేశారు. తద్వారా 1961 నుంచి హలీంకు డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచి 1998 వరకు మదీనా హోటల్లో హలీం విక్రయాలు జరిగాయి. ఆ తర్వాత హలీం వంటకాలు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు విస్తరించాయి. కరీంనగర్ లో గత 20 సంవత్సరాలుగా మహేష్ క్యాటరింగ్ సెంటర్ ద్వారా హలీం, హరీష్, బిర్యానీ, అరేబియన్ వంటకాలు ఇక్కడి ఆహార ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సో రంజాన్ మాసంలో ప్రతిసారి హలీంని ఇష్టంగా తింటాము. నేను మాత్రమే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో రంజాన్ పవిత్ర మాసంలో ఇది ఒక బలమైన ఆహారం అని మనకు రెగ్యులర్గా దొరకదు. కొన్ని వాళ్ళు ఇస్తారు, కానీ ఇలాంటి పవిత్ర మాసంలో ఇలాంటి యాంబియన్స్లో కూర్చొని తిని దాన్ని ఎంజాయ్ చేసి పిల్లలకు కూడా తినిపిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. దాని కొరకని ఈరోజు ఇక్కడ మహేక్ హలీం సెంటర్కి వచ్చాము మేము. హలీం చాలా బాగున్నది. చాలా 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 రుచిగా ఉన్నది. చికెన్ కానీ, మటన్ కానీ ప్రతి సంవత్సరం కూడా మేము ఇందులోనే తింటాము. ప్యాకింగ్ కూడా తీసుకెళ్తాము ఫ్యామిలీకి. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. స్వచ్ఛమైన మసాలా దినుసులు ఉపయోగించి తయారు చేయడం వల్ల మంచి డిమాండ్ నెలకొంది. కరీంనగర్ వ్యాప్తంగా 20 హలీం సెంటర్లు ఉన్నాయి. వాటిలో రోజు 5 క్వింటాల హలీం తయారు చేస్తున్నారు. విక్రయాలతో రోజు సుమారు 22 లక్షల వరకు బిజినెస్ జరుగుతోంది. హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా మరో 5 లక్షల వ్యాపారం జరుగుతోంది. హలీం తయారీకి 3 క్వింటాల మేక మాంసం ఉపయోగిస్తూ ఉండగా హారీస్ తయారీ కోసం క్వింటాల్ కోడి మాంసాన్ని వినియోగిస్తున్నారు. రోజు ఒక్కో హలీం సెంటర్లో 15 నుంచి 50 కిలోల హలీం, 5 నుంచి 20 కిలోల వరకు హారీస్ ను తయారు చేస్తున్నారు. హారీస్ వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన స్వీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ముగించుకుని ఆహారాన్ని ఆరగిస్తారు. వారితో పాటు హిందూ, ఇతర వర్గాల వారు సైతం హారీస్, హలీంలను ఆహారంగా తీసుకుంటున్నారు.
ముస్లింల పండుగే అయినప్పటికీ ఆహారంలో సర్వమత సమ్మేళనంగా నిలుస్తున్నాయి ఈ సెంటర్లు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇటు హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ఇక్కడ లభించే ఫుడ్ను స్వీకరించడానికి మరి కరీంనగర్కు రావడం జరుగుతుంది. కరీంనగరే కాకుండా హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ తరుణంలోనే ఈరోజు మేము పెద్దపల్లి నుండి మా మిత్రులమందరం కలిసి మరి ఇక్కడ హలీంను సేవించడానికి రావడం జరిగింది. మరి దేశ ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా రేపు ఒక పటిష్టమైన దేశాన్ని మరి మనం ఏర్పాటు చేయాలంటే అన్ని వర్గాలతో సమానంగా ఉంటూ समान हక్కులను కాపాడుకుంటూ ముందు तकरीबन 5 साल से हम खिदमत कर रहे हैं. इंशाल्लाह आइंदा भी इसी मौका आए तो पब्लिक की खिदमत करते रहेंगे. अल्हम्दुलिल्लाह हमारी हलीम के सेंटर पे एक बार आइए, तशरीफ़ लाइए और देखिए यहाँ का भी टेस्ट वगैरह. ये मैक्स और हिना कॉम्प्लेक्स के बाजू मैक्स के अपोजिट किंग्स फैमिली ढाबा महक हलीम के नाम से सिंगल भाई सिंगल रखो ना बोले, इसलिए 100 रुपीज़ में सिंगल रखे हम लोग चिकन की, 150 में सिंगल मटन की रखे हम लोग. तो उस हिसाब से हम लोग खुश हो रहे. यानी अब जो लोग रहते हैं भाई 1/2 शार्ट नहीं है, ताकि ये महीना इबादत का महीना है, लेकिन हम लोग माफ़ी चाहते हैं कि ये कमाने की नीयत से नहीं है. यहाँ पे यहाँ अवाम को खुश करना है. करीमनगर के लोग बहुत चाहते हैं. मुझे 20 साल से मैं आ रहा हूँ, उन लोगों की खिदमत के लिए कर रहा हूँ बस मैं, और कुछ नहीं है मेरे लिए. अगर कमाना है तो बहुत कमाता था, लेकिन ये मोहब्बत और दुआएं मिल रहे, बस शुक्र अल्हम्दुलिल्लाह. ये बाबरकत महीना है. इंशाल्लाह हर साल ऐसे ही करता रहूँगा इंशाल्लाह. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైద్య సంఘాల ప్రతినిధులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించిన బండి సంజయ్ ఆర్య వైశ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును మార్చొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ ప్రతినిధులు కన్నా, కృష్ణ, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ మంకమ్మతోటలో శ్రీవింద హాస్పిటల్ ను ప్రారంభించారు మేనేజింగ్ డైరెక్టర్ ఒల్లల శంకర్. డాక్టర్ ఒల్లల శ్రావణ్ కుమార్, డాక్టర్ భార్గవులతో కలిసి ఆయన ఆసుపత్రి ప్రారంభించారు. ఆయా విభాగాల్లో సేవలు వివరించారు. హైదరాబాద్ కు ధీటుగా అన్ని రకాల వైద్య సేవలు కరీంనగర్ లో తమ ఆసుపత్రిలో అందించనున్నట్లు తెలిపారు. మధ్యతరగతి ప్రజలు వినియోగించుకునే వీలుగా ఫీజులు ఉంటాయని వారు తెలిపారు. క్యాజువాలిటీతో పాటు ఇంటెన్స్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్, పేషెంట్ కేర్ కోసం ప్రత్యేక గదులు ఉన్నట్టు తెలిపారు. అన్ని రకాల వ్యాధులకు అవసరం ఉన్న మేరకే చికిత్స అందించనున్నట్టు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ యనమల నరేష్, ఫిజిషియన్లు సంఘం అధ్యక్షులు డాక్టర్ విజయ్ మోహన్ రెడ్డి, తానా అధ్యక్షులు డాక్టర్ కిషన్, కోశాధికారి డాక్టర్ విజయ్, సీనియర్ డాక్టర్లు రఘురామన్, డిసి తిరుపతిరావు, పిఆర్ రాజేందర్, ప్రశాంత్, యాకయ్య, శ్యామ్ సుందర్లు, హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు. శ్రీ వృంద హాస్పిటల్స్ అనే హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది. ఇందులో మనకు అన్ని వసతులు ఉన్నాయి. ఇది 20 పడకల హాస్పిటల్. ఇందులో ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, రూమ్స్, ల్యాబొరేటరీ, ఎక్స్రే, ఈసీజీ అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. సో నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉన్నాను. సో ఇక్కడ వాతావరణం, ఇక్కడ మనుషులకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచనతోటి ఇక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలి. శ్రీ వృంద హాస్పిటల్స్ అనేది కొత్తగా మంకమ్మ తోటలో జనరల్ ఫిజిషియన్ శ్రవణ్ కుమార్ అని ఆయన స్టార్ట్ చేశాడు. మీరు జనరల్ ఫిజిషియన్ అవసరం ఈ మంకమ్మ తోటలో చాలా ఉంది. చాలామంది డాక్టర్స్ యాక్చువల్గా సొంత ఊర్లో పుట్టి పెరిగి వేరే ఊరికెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అందరికీ సొంత ఊర్లో సేవలు అందించాలనే కోరిక ఉంటుంది. అందులో ఆ కొంతమంది మాత్రమే ఆ కోరిక నెరవేరుతుంది. ఆ కొంతమందిలో డాక్టర్ శ్రవణ్ కుమార్ వాళ్ళలా ఉండడం మన అదృష్టం అనుకోవచ్చు. ఈ సేవల్ని మీరందరూ ఖచ్చితంగా వినియోగించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వాకర్ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ అనీష్ పబ్బా తమ సిబ్బందితో వైద్య పరీక్షలు చేసి పలు ఆరోగ్య సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వాకింగ్, ఇతర వ్యాయామాలు చేయాలని సూచించారు. ఇందులో కరీంనగర్ డిస్ట్రిక్ట్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేసారం తిరుపతి, కోశాధికారి వళ్లల శ్రీనివాస్, అంతర్జాతీయ వాకర్స్ సభ్యులు గుడిపాటి రమణారెడ్డి, దాసరి అశోక్, పంచల కిషన్ రావు, తిరుపురం సత్యయ్య, వేల్పుల వెంకటేష్, రికేంద్ర సంపత్, ఆడెపు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. బట్ అదొకటే కాకుండా గుండె దడ రావడం, అది కూడా హార్ట్ అటాక్లో చూస్తాము. సడన్గా ఆయాసం రావడం, అది హార్ట్ అటాక్లో చూస్తాము. స్నో తప్పి పడిపోవడం, అది హార్ట్ అటాక్లో చూస్తాం. సో ఇవన్నీ అంటే చేసుకుంటుంటారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు టీకాదర్.
అయితే మాకు బీపీ షుగర్ ఏం లేదు. మొన్న 1 month బ్యాక్ నాకు లెఫ్ట్ సైడ్లో కొద్దిగా నొప్పి వచ్చినాయి. అయితే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర పోయి ఈ స్కైన్ మళ్ళీ ఈసీజీ ఎన్ని చేసిన. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల స్కామ్ లో ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. పంటలు ఎండుతున్నాయని సాగునీటిని విడుదల చేయాలని తాను కోరితే కాంగ్రెస్ నాయకులతో ఎమ్మెల్యే తనను తిట్టిస్తున్నారని ఆరోపించారు. జమ్మికుంటలో సురక్ష, భూపాలపల్లిలోని సురక్ష, హైదరాబాద్ లో అంకిత్ హాస్పిటల్స్ నుంచి నకిలీ బిల్లులు తయారు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, వంతడుపుల సంపత్, పాషం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, మాతంగి లక్ష్మణ్, వడ్లూరి శంకర్, బొర్ర రవీందర్ పాల్గొన్నారు. వాళ్ళకు చౌడాల నుంచి కొంచెం నీళ్లు రావాలి, కొద్దిగా నీళ్ళే రామేష్, కొంచెమే పాపం ఎండిపోయినాయి. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు. ఎట్లా సార్ అంటే నేను మనం పోయి మాట్లాడినా, అక్కడ చెప్పినాం కొద్దిగా మొత్తం అంత పైకి అయితే వాళ్ళకి నీళ్ళు వస్తాయి. మొత్తం ఎండిపోయింది. ఊరి బిడ్డలు, ఈ తెలంగాణ బిడ్డలు గుర్తుపెట్టుకోండి బిడ్డ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో వేదికపై జిల్లా మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు లక్ష్మిని ఆహ్వానించకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సంవత్సర ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల దమ్మేంది, బీజేపీ కార్యకర్తల గెలుపు ఏ విధంగా చూపట్టడానికి ఒక మంచి అవకాశంగా తీసుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటాం. దాంతోపాటు ఈరోజు పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఆర్య వైశ్యుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వ్యతిరేకి కాదు. ఆయన మద్రాసులో పుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ను మద్రాసు నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసలు భాష వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పొట్టి శ్రీరాములు గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెల్లువెత్తిన కాంగ్రెస్ నిరసనలు, బీఆర్ఎస్ నేతల దిష్టిబొమ్మల దహనం. వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవాలు ప్రారంభం, రాజన్నాలయానికి భారీగా భక్తజనం. నగరంలో హలీం హారిస్ల ఘుమఘుమలు, నోరూరిస్తున్న రంజాన్ వంటకాలు. ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లిపై రసమయ్యి ఫైర్, సీఎంఆర్ఎఫ్ లో స్కామ్ జరిగిందని ఆరోపణ. ఇవి నాటి మానేరు న్యూస్. నమస్తే.